Hi, welcome to Krishna Kone Life Talks and today's date is 17th October 2020, Portland, Oregon. ఈరోజు టాపిక్ ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అండ్ ఇట్స్ నెవర్ టు లేట్ టు లెర్న్ ఎనీథింగ్ న్యూ. కంఫర్ట్ జోన్ అంటే మనకి అనువైన ప్రదేశం, అంటే మనకు అలవాటైన ప్రదేశం. సో కమింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 20 years విలేజ్లో ఉండి ఒక అతను సడన్గా సిటీకి జాబ్ కోసం రావడం, లేకపోతే 10+2 వరకు ఇంట్లోనే ఉండి సడన్గా ఇంజనీరింగ్ మెడిసిన్ టైం ఫ్రేమ్లో హాస్టల్కి రావడం. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్కి బయటకు రావడం. అవి చాలా డిఫికల్ట్గా అనిపిస్తాయి ఫస్ట్ ఇనిషియల్గా, బట్ దే ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్, టు నోస్ డిఫరెంట్ పీపుల్, టు ఫీల్ డిఫరెంట్ కల్చర్స్, ఫర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ దట్ విల్ పేవ్ ద వే ఫర్ ద ఫ్యూచర్, రైట్? సో అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ మనం 3 యూజ్ కేసెస్ తీసుకుందాం. దాంట్లో ఫస్ట్ యూజ్ కేస్ ఏంటంటే స్ట్రెస్. నార్మల్గా మనం చూస్తే ఇప్పుడు 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ, అంటే ఎనీ ఛాలెంజింగ్ కెరియర్లో, అంటే ఇప్పుడు మార్కెటింగ్ కానీ సాఫ్ట్వేర్ కానీ, సార్ మేము 24 hours 24/7 జాబ్ చేసేస్తున్నాం సార్, వర్క్ ఎక్కువగా ఉంది, మాకు చాలా కష్టంగా ఉంది సార్, ఇంత వర్క్ ఉంది అనుకోలేదు, స్కోప్ క్రీప్ అంటున్నారు, ఇదంటున్నారు అదంటున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ బియాండ్ అవర్ కంట్రోల్ అండ్ టూ మచ్ స్ట్రెస్ ఫీల్ అవుతుంటే, అరే మరి ఎట్లయితే కంపెనీ మారి ఇంకో కంపెనీకి వెళ్ళు, లేకపోతే టీం మారంటే, లేదు సార్ మాకు అలవాటైపోయింది, టీం మెంబర్స్ అలవాటైపోయారు, ఆ ఏరియా అలవాటైపోయింది, ఈ కంపెనీ బయటకు వెళ్తే మాకు ఇప్పుడు జాబ్ వస్తుందా, ఇలా చాలా క్వశ్చన్స్. దీంట్లో ఏంటంటే వీటిలన్నిటికీ నాకు అనిపించేది ఏంటంటే నాట్ నోయింగ్ ద ఆపర్చునిటీస్, అవేర్నెస్ ఇష్యూ. ఏంటంటే మనకి మన స్కిల్ సెట్కి ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలియకపోతే మనకు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేము ఏమనుకుంటాం, ఇక్కడ జాబ్ కుదరకపోతే ఇంకెక్కడ దొరకదేమో, ఏమైపోద్దు మన లైఫ్ అని ఒక భయం. అప్పుడు ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ విత్ ద సేమ్ స్కిల్ సెట్, ఇట్స్ లైక్ at the end of the day we are like a service, right? These are the services I'm offering to outside world. Whoever needs it has to subscribe for it. Anybody can subscribe, but my skill set should be good enough. So focus there, right? Focus on your skill set rather than okay మార్కెట్ ఎలా ఉంది, ఎకానమీ బాగాలేదు, ఇవన్నీ అవుట్ సైడ్ అవర్ కంట్రోల్. సో వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి, ఇప్పుడు కరివేపాకు ఉంది, అంటే మన కరివేపాకు ప్రతిరోజు ఇంట్లో వాడుతుంటాం. కరివేపాకు రైతు ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు, లోకల్ మార్కెట్లో తీసుకొచ్చి 2 days 3 days అమ్మేస్తాడు. కానీ అదే అతనికి ఇలా కాదురా బాబు, దీన్ని నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, 2 to 3 months వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ ఉన్నాయి అనే నాలెడ్జ్ ఉంటే భయపడ్డు. ఇవాళ అమ్మకపోతే రేపు అమ్ముతాం, లేకపోతే 1 month తర్వాత, 2 months తర్వాత, అది ఇట్ విల్ గివ్ హిమ్ మోర్ అండ్ మోర్ కాన్ఫిడెన్స్. సో నో యువర్ ఆపర్చునిటీస్, లుక్ అరౌండ్ అండ్ ఫైండ్ అవుట్ ద ఆపర్చునిటీస్ యూ హ్యావ్ with the same skill set you have, right? The same skill set you possess. సో రెండోది ఏంటంటే చాలామంది చూస్తుంటాం మనం, రెండు యూజ్ కేసులు. వాళ్ళు 24/7 చేస్తున్న కంపెనీ తిరుగుతూనే ఉంటారు, కానీ కంపెనీ వదులుతారంటే వదలరు, అక్కడే ఉంటాడు. 24/7 హీఈస్ ఫైటింగ్ విత్ హిజ్ మైండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, రైట్? ఎప్పుడు తిట్టుకోవడం అంటే అదే కదా, ఒకటి చేస్తున్నాడు కానీ మైండ్ కదా ఇష్టం లేదు. సో ఇట్స్ ఆల్వేస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద మైండ్ 24/7, బట్ దట్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ మెంటల్ హెల్త్. అలాంటి వాళ్ళు ఏమైపోతారు భయం వేస్తుంటుంది అప్పుడప్పుడు. ఎప్పుడొకప్పుడు తిట్టుకోవడం వేరు, చేస్తున్న కంపెనీ నచ్చకపోయినప్పుడు, వీళ్ళు నచ్చకపోయినప్పుడు, వాళ్ళు నచ్చకపోయినప్పుడు, ఏంట్రా ఎలా ఉంది ఇక్కడ, అక్కడైతే బాగుండేది అని తిట్టుకోవడం నార్మల్. కానీ 24/7 తిట్టుకోవడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ డిసీజ్, ఇట్స్ ఏ పాండమిక్. సో ఇట్ ఈస్ లైక్ మన చాలామంది మన పక్కన సొసైటీలో కానీ జోక్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎప్పుడు అసలు హ్యాపీగా మాట్లాడుకోవడం ఉండదు, ఏం మాట్లాడినా వాళ్ళిద్దరి మధ్య యూ కెన్ సీ ద ఫైర్. బట్ దట్ ఈస్ మ్యారేజ్, ఫ్యామిలీ, కిడ్స్, సొసైటీ ప్రెషర్ చాలా ఉన్నాయి. బట్ ఇట్స్ హియర్ ఇట్స్ జస్ట్ ఎ జాబ్, వీఆర్ నాట్ మ్యారీడ్ టు ద జాబ్, రైట్? సో ఐదర్ గెట్ పీస్ విత్ మైండ్ ఆర్ షిఫ్ట్ జాబ్, వన్ ఆఫ్ దెమ్, రైట్? ఇట్స్ గుడ్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీబడి అరౌండ్ యూ. అలాగే ఖర్చు చేస్తాం కదా. సో నేను ఏదో ఒక బుక్ చదివాను, ఐ థింక్ యూ కెన్ విన్ బై షూకెరా. ద బుక్లో చెప్పేది ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ 8 hours. ఐదర్ యూ గివ్ యువర్ బెస్ట్ ఇన్ 8 hours ఆర్ యూ డోంట్ గివ్ యువర్ బెస్ట్ ఇన్ 8 hours. యువర్ 8 hours ఆర్ స్పెంట్ ఎనీవే. సో ఇఫ్ యూ గివ్ యువర్ బెస్ట్ ఇన్ 8 hours, యూ విల్ గ్రో ఇన్ యువర్ కెరీర్. If you don't give best in your 8 hours, anyway you will be thrown out.
So what's the point of wasting 8 hours? Give your best wherever you are. So for giving best, you have to like the job. So please take care. సో థర్డ్ పాయింట్ ఏంటంటే బోర్డమ్. ఈ మిడిల్ ఏజ్ క్రిసిస్ అంటాం. ఏంటంటే మనకి రోజు అదే చేస్తున్నాం కదా 50-20 ఇయర్స్ నుంచి, మాకేం పడట్లేదు, మాకు బాగానే ఉంది కానీ అదే చేస్తున్నాం, అదే పని, మోనోటనస్ అయిపోయింది లైఫ్, ఇట్స్ బోరింగ్. రేపు పొద్దున్న మార్నింగ్ లేచి జాబ్కి వెళ్ళాలంటే ఇట్స్ అనదర్ డే అనే ఒక ఫీలింగ్. ఇది క్వైట్ నార్మల్. ఏంటంటే సో వీళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే మోస్ట్లీ వర్క్ హాలిక్స్ కానీ లేకపోతే అదే పని చేస్తున్నారు ఇయర్స్ అండ్ ఇయర్స్. దే డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్. వీళ్ళకి ఏంటంటే హాబీస్ క్రియేట్ చేసుకోవడం అవుట్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్, సమ్వేర్ ఎల్స్, సంథింగ్ డిఫరెంట్, రైట్? అది క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే అతనికి మేబీ పెయింటింగ్, మేబీ సమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, మేబీ బ్లాగింగ్, రైట్? ఆర్ మేబీ అగ్రికల్చర్, finance, completely different from his profession, will help him in his life. అంటే ఇట్స్ ద పాయింట్ హియర్ ఈజ్ టేక్ రిస్క్. ఒక 20 years వర్క్ చేశారంటే ఆల్రెడీ కెరీర్లో యూ ఆర్ ఎట్ సమ్ స్టేజ్. ఇఫ్ యూ కెనాట్ టేక్ రిస్క్ ఎట్ దిస్ స్టేజ్, వెన్ యూ విల్ టేక్ రిస్క్? బికాస్ యువర్ కెరీర్ విల్ బి మేబీ అంత 10 years or 15 years max. Don't lose the opportunity to try something different. It's never too late to try anything new. Please remember that. Okay, ఈ వీక్ బుక్ ఆఫ్ ది వీక్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ బై లారీ బోస్టీ అండ్ రామ్ చరణ్. This is a kind of old book. I read this book first time in 2000 when I came to US, when I was working for GE. Larry Bosti is ex-Honeywell CEO, and Ram Charan is he's a kind of an author for this kind of trainings and books. So ఈ బుక్ ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇన్ కెరీర్ ఆర్ లైఫ్. Planning is good, but till the time you execute on those plans have no value. So how to execute? If to execute, what all we need? How to create a team, the best team, how to solve problems, how to do the right judgments. It's a very good book. It's kind of a cookbook, questions and answers kind of thing. It's a nice one. In your free time, please try it. It's available in US libraries. Thanks for listening. Bye-bye.